హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా అయితే ఈవినింగ్ టైంలో వర్షం పడుతుందండి. వర్షం పడే టైంలో అయితే మా పాపకైతే ఎగ్ రైస్ తినాలనిపించిందంట. మరి మనమైతే ఎంత హెవీగా మసాలాలు వేసి తినేసినా పర్వాలేదు, కానీ చిన్నపిల్లలు అనేసరికి చాలా సింపుల్గా కారం లేకుండా చేస్తేనే వాళ్ళు తింటారు. అందులో మా పాప అయితే ఫస్ట్ తనకు లైట్గా అన్నీ ఉండాలి. అయితే నాకు తెలిసినట్టుగా అయితే నేను ఎగ్ రైస్ చేశాను. పిల్లలు కూడా ఇలా చేస్తే మంచిగా తింటారు. ఫస్ట్గా అన్నంలో అయితే కొద్దిగా మసాలా పౌడర్, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్ వేసేసి అన్నం అయితే మొత్తం మంచిగా కలిపేసుకున్నానండి. మొత్తం ఆ మసాలాలు ఉప్పులన్నీ అన్నంకి పట్టేటట్టు చాలా బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత అయితే నేను ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ లైట్గా ఆయిల్ వేసేసుకొని, ముందుగా ఆయిల్ వేసాము కాబట్టి కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకొని అందులో అయితే ఎగ్స్ అయితే వేసేసాను. నేనైతే ఒక 3-4 ఎగ్స్ అయితే ఒక 3 ఎగ్స్ అయితే వేసానండి. ఎందుకంటే మార్నింగ్ తిన్న చికెన్ కర్రీ ఉంది కాబట్టి ఇది హెవీ అయిపోతుంది అనేసి నేనైతే ఒక 3 ఎగ్స్ వేసుకున్నాను. అవి కూడా నాటుగుడ్లు అండి. ఇవి హైబ్రిడ్ అయితే అది అంతగా ఏముండదు, కానీ నాటుగుడ్లు అయితే డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇదేంటి ఎగ్ రైస్లో ఎగ్ చాలా తక్కువ ఉందని మాత్రం అనుకోకండి. మనకు నచ్చితే ఒక 4-5 ఎగ్స్ కొట్టుకొని రైస్ తక్కువ వేసుకోవచ్చు. నేను చికెన్ కర్రీ ఉందనేసి అయితే ఎగ్ అయితే చాలా తక్కువ చేస్తాను. అలాగే ఈ ఎగ్కి సరిపోయినంత నేనైతే ముందుగా అయితే రైస్కి సరిపోయినంత ఉప్పు, కారం, మసాలాలు అయితే వేసాను. దీనికి మళ్ళీ ఏమో కొద్దిగా సాల్టు, అలాగే పెప్పర్ పౌడర్, నల్ల మిరియాల పౌడర్ కూడా కొద్దిగా వేసాను. మరీ ఎక్కువ కాకుండా లైట్గా వేసాను. మన కోసం కావాలి అంటే మీరు కానీ బిర్యానీ మసాలా, గరం మసాలా ఇవన్నీ మసాలాలు యాడ్ చేసుకుంటే, ఇంకా బిర్యానీ మసాలాలు ఫస్ట్ మనము ఆయిల్లోనే ఫ్రై చేసుకుని వేసుకుంటే ఇంకా భలేగా ఉంటుంది. మంచి స్పైసీగా ఉంటుంది వర్షం పడేటప్పుడు పెద్దలు తినడానికి అయితే. కానీ ఇది పిల్లల కోసం కాబట్టి చాలా సింపుల్గా అయితే నేనైతే చేశాను. ముందుగా చేసుకున్న రైస్ అయితే అన్నీ మసాలా పెట్టిన రైస్ అయితే ఇందులో వేసేసాను. ఎగ్ ఫ్రై అయ్యగాన మరి ఎక్కువ ఎగ్ ఫ్రై అయిపోయినా తినేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇదిగోండి నేను చేసిన ఎగ్ రైస్. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పిల్లలకి మాత్రం ఈ విధంగా అయితే చేస్తే వాళ్ళు మంచిగా తింటారు. ఎక్కువ మసాలాలు అయినా తినరు కాబట్టి. ఎగ్ రైస్ అయితే చాలా సింపుల్గా టేస్టీ కూడా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.